సంధ్య థియేటర్ దగ్గర జరిగిన అయితే ఘటన అయితే సో అల్లు అర్జున్ గారికి ఆయన పైన కేసు పెట్టడం, ఆయన అరెస్ట్ చేయడం, మళ్ళీ బెయిల్ పైన బయటకు రావడం, మళ్ళీ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం వల్ల మళ్ళీ అది కొంచెం సీరియస్ అయ్యి సో మళ్ళీ విచారణ పిలిచారు. సో మళ్ళీ మాట్లాడారు అనమాట. బట్ ఒక బెయిల్ అయితే వచ్చింది, రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఇప్పుడు తర్వాత ఏమైంది, మళ్ళీ ఆయన పిటిషన్ వేసుకొని ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ తీసుకున్నారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ పోలీసులు నోటీసులు పంపించారని తెలుస్తుంది. అండ్ అల్లు అర్జున్ ఏంటంటే ఇప్పుడు ఆయన వివాదాలన్నీ కూడా సర్దుమణుగుతున్నాయి, ఇంకా ఏవి ఉండవని అనుకునే లోపే ఏదో ఒక దాన్ని కొని మరీ తెచ్చుకుంటున్నాను అనమాట. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఈ బాహుబలి 2 సినిమా సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ బాహుబలి 2 రికార్డ్స్ కూడా పుష్ప 2 బ్రేక్ చేసిందని తెలుసు. అయితే రీసెంట్ గా ఒక మీమ్ క్రియేట్ చేశారు సోషల్ మీడియాలో. ఏ విధంగా అంటే ఈయన జాతర సీన్ ఉంటది పుష్ప 2లో. సో ఆ జాతర సీన్ లో డాన్స్ చేస్తున్న క్రమంలోనే ఇక్కడ బాహుబలి 2 అని ఒక దానికి నేమ్ ఉంటది, దాన్ని తంతున్నట్టు. సో అలాంటి ఒక మీమ్ ఉంది. సో దానికి ఈయన అనుకుంటే దాన్ని అనుకొని డిలీట్ చేయించి ఉండొచ్చు, కింద ఒక కామెంట్ పెట్టి ఉండొచ్చు, ఏదో కానీ ఈయన అట్లా కాకుండా ఆ పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా ఆ పేజ్ కూడా ఫాలో అవుతున్నాడంట. సో ఇలాంటి వాటి వల్లనే ఆయన కొన్ని వివాదాలు కొని తెచ్చుకున్నాడు అనమాట. సో ఇప్పుడు అవసరం, ఎందుకంటే ఇప్పుడు మీరు హిట్ కొట్టారు, మీరు 1800 కోట్లు 2000 కోట్లు దాటినా కూడా పక్కన వాళ్ళ సినిమాని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. అదే కదా, అంత పెద్ద కలెక్షన్స్ రాబట్టిందంటే ఆ సినిమా కూడా మంచి హైప్. ఖచ్చితంగా ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ పాన్ ఇండియా లెవెల్లో పోయిందంటే ఖచ్చితంగా బాహుబలి సినిమాతోనే. సో ఆ సినిమా వచ్చిన తర్వాత నీ సినిమా వచ్చింది, నీ సినిమా గుర్తింపు వచ్చింది. సో అట్లా చేయడం కావచ్చు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరు కూడా వ్యతిరేకమయ్యారు. ఎట్లా అంటే అసలు నువ్వు ఇలాంటివి తగ్గించుకోవాలి, నువ్వు ఇలాంటివి చేస్తున్నావు కాబట్టి నీ మీద ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మాట్లాడుతున్నారు. అండ్ ఆ సినిమా ఉన్నప్పుడు టికెట్ల రేట్లు ఎట్లా ఉంటే అది నిజమైన రికార్డ్స్. అంటే నువ్వేమో ఇంత పెద్ద హైప్ పెట్టుకొని రికార్డ్స్ సాధించావు, ఏ మాత్రం కూడా కౌంట్ కాదని. సో ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ నోటీసులు ఇచ్చారంటే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ ఇంకా చికిత్స పొందుతున్నాడు, ఇంకా విషమ పరిస్థితిలోనే ఉన్నాడు. సో ఇప్పుడు ఆయనకు రెగ్యులర్ బెయిల్ వచ్చింది, ఓకే, నార్మల్ గా ఉన్నాడు. అయితే రామ్ గోపాల్ పేట పోలీసులు స్వయంగా నిన్న అక్కడ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఎస్ఐ మాత్రం నోటీసులు ఇచ్చాడు. ఆ నోటీసులు ఏముందంటే కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ని మీరు పరామర్శించడానికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తే అక్కడ ఏమన్నా మళ్ళీ ఇంకేమైనా అశాంతి క్రియేట్ అయితే, ఇంకేమన్నా అక్కడ తొకిస్లాట్ ఎవరైనా నేను చూడడానికి వస్తే ఖచ్చితంగా అక్కడ ఏం జరిగినా కూడా నీదే బాధ్యత. ఖచ్చితంగా ఈసారి ఏమైనా అక్కడ ఏమైనా జరిగి నువ్వు వెళ్ళినాక ఏమైనా జరిగింది అనుకో, ఈసారి మాత్రం బయటకు వచ్చే పరిస్థితి ఉండదు, ఇంకా నువ్వు జైలుకి అంకితం అనే విధంగా. మళ్ళీ ఇంకోసారి సీరియస్ అయిందంటే ఇంకో వాళ్ళు వదిలిపెట్టరు. సో గవర్నమెంట్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి సో ఇప్పుడైతే వద్దని చెప్తున్నారు. సో వాళ్ళు కూడా ముందుగానే ఊహించారనమాట అల్లు అర్జున్ ఖచ్చితంగా వెళ్తాడు, ఆయనకు అంటే ఇది అందరికి తెలుసు అనమాట, ఆయన ఏదన్నా ఒకటి కొని తెచ్చుకుంటాడు. ఒకసారి ప్రెస్ మీట్ లో చెప్పారు, నాకు కానీ పర్మిషన్ వస్తే నేను ఇప్పుడే వెళ్ళి చూడాలని అనుకుంటున్నాను చిన్నపిల్లల్ని అని చెప్పి ఆయన అన్నారు. బట్ ఇప్పుడు ఆయనకి రెగ్యులర్ బెయిల్ వచ్చింది కాబట్టి సో ఆ బెయిల్ యూస్ చేసుకొని మేబీ వెళ్ళొచ్చేమని అనుకున్నాను. అంటే అక్కడికి వెళ్ళకపోయినా కూడా వీడియో కాల్ చేసి ఎట్లా పరామర్శించవచ్చు. సో మొత్తానికైతే రామ్ గోపాల్ పేట పోలీసులు మాత్రం స్వయంగా ఇంటికి వెళ్ళి మరొకసారి నోటీసులు ఇచ్చారు, ఆ అబ్బాయిని మాత్రం ఏ మాత్రం కూడా పరామర్శించడానికి వెళ్ళొద్దు అని.